మంత్రి అజరుద్దీన్కి పదవీ గండం తప్పినట్లేనా? కాంగ్రెస్ మంత్రి కోసం కల్వకుంట్ల కవిత త్యాగం చేశారా? కవిత తన పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? దీని వెనుక చక్రం తిప్పింది ఎవరు? తెలంగాణ జాగృత అధ్యక్షురాలు కవిత రాజీనామా వెనుక పెద్ద కథే దాగుందా? తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. 1-2 నెలల్లో కవిత కొత్త పార్టీపై ఓ ప్రకటన వచ్చే అవకాశం ఉంది. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లోనూ పోటీ చేసే ఆలోచనలో కవిత ఉన్నారు. అంతకుముందే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కవిత తన రాజీనామాను ఆమోదింపజేసుకున్నారు. కానీ కవిత రాజీనామాపై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. కవిత ఎమ్మెల్సీ పదవిని కాంగ్రెస్ మంత్రి అజారుద్దీన్ కోసమే చేశారనే టాక్ వినిపిస్తోంది. కవిత రాజీనామాతో ఖాళీ అయిన నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవికి అజారుద్దీన్ పోటీ చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు కవిత రాజీనామా వెనుక కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నేత చక్రం తిప్పారని గాంధీభవన్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. వాస్తవానికి కొద్ది రోజుల క్రితమే కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అయినప్పటికీ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కవిత రాజీనామాను ఆమోదించలేదు. కవిత ఆవేశంలో నిర్ణయం తీసుకున్నారని, మరోసారి ఆలోచించాలని సూచించారు. ఆ తర్వాత 2-3 నెలలు గడిచాయి. తాజా మండలి సమావేశాలకు ముందు మండలి చైర్మన్ను కవిత కలిశారు. తన రాజీనామాను ఆమోదించాలని ఆయన్ను కోరారు. కానీ మండలి చైర్మన్ మాత్రం పాత డైలాగే రిపీట్ చేశారు. కానీ ఇక్కడే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నేత చక్రం తిప్పారని తెలుస్తోంది. ఈ ముఖ్య నేత సూచనతోనే కవిత రాజీనామా వ్యవహారం ముందుకు కదిలినట్టు తెలుస్తోంది. వ్యూహాత్మకంగా అజారుద్దీన్కు పదవి ఇచ్చేందుకు కవితతో రాజీనామా చేయించినట్టు తెలుస్తోంది. అయితే కవిత ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామాతో ఆ స్థానంలో మంత్రి అజారుద్దీన్కు అవకాశం కల్పించాలనే ఆలోచన చేస్తున్నట్టు టాక్. ఇటీవల జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో మాజీ క్రికెటర్ అజారుద్దీన్కు కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి కల్పించింది. మైనారిటీ కోటాలో ఆయన మంత్రిగా ప్రమాణం చేశారు. కానీ ప్రస్తుతం ఏ చట్టసభల్లో ఆయన సభ్యుడిగా లేరు. 6 నెలల్లోగా ఏదైనా సభకు ఆయన ఎన్నిక తప్పనిసరి. కానీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అజారుద్దీన్ నామినేట్ చేస్తే ఆ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. సుప్రీంకోర్టు తీర్పు ఎప్పుడొస్తుందో చెప్పలేని పరిస్థితి. ఒకవేళ ఏప్రిల్ నెలలోపు సుప్రీంకోర్టు తీర్పు ప్రకటించకపోతే అజారుద్దీన్ మంత్రి పదవి వదులుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం మండలిలో ఎలాంటి పోస్టుల భర్తీ లేకపోవడంతో ఆయన పదవి పోవడం ఖాయమని అధికార పార్టీలోనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కవిత రూపంలో అజారుద్దీన్కు బంపర్ ఆఫర్ వచ్చిందనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం కవిత రాజీనామాను మండలి చైర్మన్ ఆమోదించారు. దాంతో నిజామాబాద్ స్థానిక సంస్థల పదవి ఖాళీ అయింది. దాంతో నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో అజారుద్దీన్ను పెద్దల సభకు పంపొచ్చనే చర్చ జరుగుతోంది. అయితే అజారుద్దీన్ పెద్దల సభకు వెళ్లాలంటే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాల్సి ఉంటుంది. అందుకే ఫిబ్రవరి 15వ తేదీలోపు మున్సిపల్ ఎన్నికలను పూర్తి చేస్తారని అంటున్నారు. అవి పూర్తవగానే కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో ఓటరు జాబితా రూపొందించి ఉప ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల కమిషన్కు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపనుందని అంటున్నారు. అయితే అజార్ విషయంలో పరిషత్ ఓటర్లు లేకున్నా మున్సిపల్ ఓటర్లతో ఉప ఎన్నికల ప్రక్రియ చేపట్టవచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడే మరో ప్రశ్న కూడా ఎదురవుతోంది. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా కాషాయ పార్టీ చాలా బలంగా ఉంది. ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లోనూ కాషాయ పార్టీ అభ్యర్థులు భారీ సంఖ్యలో గెలిచారు. ప్రస్తుతం నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అరవింద్ రెండోసారి కొనసాగుతున్నారు. ఆయన జిల్లా మొత్తంపై పట్టు సాధించారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు గెలుస్తుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పంపగానే ఈసీ ఎన్నికలు నిర్వహిస్తుందా అనే చర్చ సైతం జరుగుతోంది. ఒకవేళ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు మెజారిటీ సీట్లు దక్కకపోతే ఏంటన్న చర్చ సైతం లేకపోలేదు. ఏది ఏమైనా అజారుద్దీన్ను మంత్రి పదవి నుంచి కాపాడాలనే పట్టుదలలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని తెలుస్తోంది. అందుకే అజారుద్దీన్ను నిజామాబాద్ స్థానిక సంస్థల బరిలో దింపే అవకాశాలున్నట్టు ప్రచారం జరుగుతోంది.